ఇదిగో అమ్మాయి, ఏంటి పొద్దున్నే ఎదురింటి సుబ్బమ్మతో పంచాయతీ పెట్టావు? నేనంతా చూస్తానే ఉన్నాలే. ఆ సుబ్బమ్మేమి అంత మంచిది కాదమ్మా. సుబ్బమ్మ మాటలు ఏమీ నమ్మకు. అది అన్ని దొంగ మాటలే చెప్తుంది, నిజాలేం మాట్లాడదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అవునా అత్తయ్య గారు? అంటే పొద్దున మీ గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అంటారా? నిజాలు కాదా? సుబ్బమ్మ కల్పించి చెప్పిందన్నమాట. సరేలే అండి అయితే. అమ్మో అమ్మో, అప్పుడే నా గురించి చాడీలు కూడా చెప్తుందా? చెప్పాగా దాని మాటలు నమ్మొద్దు, అది కల్పించి చెప్పిద్దని. సరేలే, ఇంతకీ ఏం చెప్పి సచ్చింది నా మీద సుబ్బమ్మ? అదే, మీ అత్తయ్య గారు చాలా మంచివారు, నిన్ను కోడల్లాగా కాదు కూతురులాగా చూసుకుంటారు, దేవత లాంటి వారు అని చెప్పింది అత్తయ్య. అన్ని అబద్ధాలేగా, నేను నమ్మనులే. ఓహోహో, ఓ అలా చెప్పిందా సుబ్బమ్మ? అది మంచిదేనే, కాకపోతే అప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తుందంటే. దాని మాటలు నమ్మొచ్చు, అది చాలా మంచిది, నా బెస్ట్ ఫ్రెండ్ కూడాను. ఇదిగో అమ్మాయి, ఆ కాంతమ్మ వచ్చి తీపి తీపి కబుర్లన్నీ చెప్పి పంచదార ఉందా, టీ పొడి ఉందా అని అడిగి తీసుకెళ్తుంది. దాని మాటలేమీ నమ్మమాకు, సరేనా? అలాగే అత్తయ్య గారు, నేనేమీ నమ్మను. నేను మిమ్మల్ని అడగకుండా ఏమీ ఇవ్వను, సరేనా? అరెరే, టీ పొడి అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు టీ ఎలా కాసుకోవాలి నేను? ఇదిగో కోడల పిల్ల, ఒకసారి ఇలారా. ఏంటత్తయ్య గారు, ఏమైంది? టీ పొడి అయిపోయింది ఇంట్లో, నేను చూసుకోలేదు. అవునా, సరే అత్తయ్య గారు, ఆగండి, షాప్కి వెళ్ళి కొనుక్కొస్తాను. ఇప్పుడు షాప్కి ఎందుకు లేవే, కాంతమ్మని అడిగి తీసుకురాపో 2 స్పూన్లు. పెట్టమంటే పెట్టదా ఏంటి? అంత మాత్రం అరిగిపోద్దా టీ పొడి ఇవ్వడానికి?